బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దరు నేతల డైలాగ్ వార్తో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్ పై ఓ లుక్కేద్దాం. తెలంగాణపై బీజేపీ యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టిందా? 119 నియోజకవర్గాల్లో కమలం పార్టీ స్ట్రాంగ్ గా ఉందా? బీజేపీలో ఉన్న బలమైన లీడర్లు ఎంతమంది? స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ బీజేపీ దశను మార్చుతాయా? నెక్స్ట్ బీజేపీదే అధికారం అంటున్న బండి సంజయ్ మాటలు నిజమయ్యేనా? గ్రామీణ ప్రాంతాల్లో కాషాయ పార్టీ ఎలా ఉంది? తెలంగాణలో అసలు బీఆర్ఎస్ ని బీజేపీ ఢీ కొడుతుందా? లెట్స్ వాచ్ ద స్టోరీ. నూట 19 నియోజకవర్గాల్లో బీజేపీ స్ట్రాంగ్. బీజేపీదే అధికారం అంటున్న బండి. నిజంగా బీజేపీ అన్నింటా స్ట్రాంగ్ గా ఉందా? బీజేపీలో ఉన్న వారిలో జనం లీడర్స్ ఎంతమంది? సౌత్లో కర్ణాటక మినహా ఏ రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని రుచి చూడలేదు. ఇప్పుడు తెలంగాణలో అధికారాన్ని ముద్దాడేందుకు బీజేపీ ఆరాటపడుతోంది. తెలంగాణలో అధికారం చేపట్టాలనేది బీజేపీ లక్ష్యం. సౌత్లో బలంగా ఉన్న కర్ణాటకలో మిగిలిన రాష్ట్రాల్లో కూడా బలోపేతం కావాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు కమల్నాథులు. తెలంగాణలో ఈసారి గెలుపు ఖాయమనే ధీమాలో ఉన్నారు. దీనికోసం అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు బీజేపీ. గల్లీ గల్లీలో కమలం జెండా ఎగిరేలా స్ట్రీట్ కార్నర్ మీటింగులంటూ కమల్నాథులు కొద్ది రోజులుగా హడావిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం కోసం బూత్ స్వశక్తీకరణ అభియాన్కు శ్రీకారం చుట్టారు. బూత్ స్థాయిలో కమిటీల నియామకం వంటి అంశాలపై ఫోకస్ పెడుతున్నారు. బేస్ లెవెల్ నుంచి పార్టీని స్ట్రాంగ్ చేసుకుంటే గెలుపు సునాశయమవుతుందని భావిస్తున్నారు. బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఏ కార్యక్రమంలో పాల్గొన్నా వచ్చే ఎన్నికల్లో కాషాయ పార్టీదే గెలుపని తెగేసి చెబుతున్నారు. రాష్ట్రంలో ప్రజలకు అండగా నిలిచిన ఏకైక పార్టీ బీజేపీ అని, కేసీఆర్ పాలనపై జనానికి పూర్తి వ్యతిరేకత ఏర్పడిందని విమర్శలు చేస్తున్నారు. అయితే బండి మాటల కోటలో దాటుతున్నాయే గానీ చేతలు ఆ రేంజ్లో లేవనేది విశ్లేషకుల వాదన. ఎంతసేపటికి కేసీఆర్ సర్కారు అంత అవినీతి చేసింది, కల్వకుంట్ల కుటుంబం ఎంతో సంపాదించింది అని చెప్పడమే కానీ కేంద్రం పెద్దలతో గట్టిగా మాట్లాడి చర్యలు తీసుకుంది ఏమీ లేదని అంటున్నారు. నిజానికి కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యాలను నిరూపిస్తే బీజేపీ ప్లస్ అవుతుంది. కానీ ఆ దిశగా కమల్నాథుల అడుగులు మాత్రం పడటం లేదని చెబుతున్నారు. బూత్ స్వశక్తీకరణ అభియాన్పై నిర్వహించిన ముఖ్య నేతల సమావేశంలో బండి సంజయ్ మైలేజ్ మాటలు మాట్లాడారు. 119 సెగ్మెంట్లలో చాలా చోట్ల గెలుస్తామని, అన్నింటా బీజేపీ చాలా స్ట్రాంగ్గా ఉందని అన్నారు. అయితే నిజంగా బీజేపీ బలంగా ఉందా అంటే విశ్లేషకుల నుంచి భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఒక్క స్థానమే గెలిచింది. లోక్సభ ఎన్నికలు కాస్త బూస్టప్ ఇచ్చిన ఉప ఎన్నికల్లో అభ్యర్థుల ఇమేజ్ వల్లే గెలిచిందని కూడా చెబుతున్నారు. దీనికే అధికారం చేపడతామని చెప్పడం కాస్త ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉందంటూ అంచనాలు వేస్తున్నారు విశ్లేషకులు.
మరోవైపు పార్టీలోకి చేరికల తుఫాను ఉంటుందని కమల్నాథులు చెబుతూ వచ్చారు. కానీ ప్రజల్లో ఫాలోయింగ్ ఉండి ఆర్థికంగా బలంగా ఉన్న నేతలెవరూ బీజేపీ వైపు చూసింది లేదు. దీనికి తోడు ఉన్న కొద్దిమంది లీడర్ల మధ్య సఖ్యత చెడిందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే నాయకులంతా ఒక్కటైతే బీజేపీకి మంచి ఫలితాలే ఉంటాయని కూడా చెబుతున్నారు విశ్లేషకులు. అధికారాన్ని చేపట్టేందుకు పక్కా స్కెచ్ గీస్తోంది బీజేపీ. దీనికి ఇప్పుడు చేపడుతున్న స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్, బూత్ స్వశక్తీకరణ అభియాన్ వంటి కార్యక్రమాలు మరిన్ని చేపడితే అనుకున్న లక్ష్యాలు నెరవేరే ఛాన్స్ ఉందని చెబుతున్నారు విశ్లేషకులు. మొత్తానికి బీజేపీ నేతల మాటల్లో కాకుండా చేతుల్లో కూడా పార్టీని బలోపేతం చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉండటంతో అన్ని పార్టీలు జెట్ స్పీడ్తో అధికారం కోసం కాచుకొని కూర్చున్నాయి. మరి కమల్నాథులు కేసీఆర్పై ఏ విధంగా రియాక్ట్ అవుతారో ముందు చూడాల్సి ఉంది. మరిన్ని రాజకీయ విశేషాలు తెలుసుకునే ముందు బర్నింగ్ పాలిటిక్స్ లో బ్రేక్ తీసుకుందాం.